సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఏం పేరు సార్? శ్రీనివాస్ అండి, తన్నీరు శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? నేను బీఈడి కాలేజ్ లెక్చరర్ చేస్తాను సార్. ఇక్కడ టీచింగ్ రియల్ ఎస్టేట్ చేస్తాను. ఓకే, ముందు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదాం సార్. ఎట్లా ఉంది సార్ మీ అనలైజ్ ప్రకారం? ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. ఈ విద్యాపరంగా కావచ్చు, నిరుద్యోగుల విషయంలో ఎట్లా ఉంది సార్ ఈ ప్రభుత్వాలు? గత బీఆర్ఎస్ చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ అనేది ఇప్పుడు ప్రతి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసారు. ప్రతిసారి గ్రూప్ 1 కూడా మొన్న అలాట్ చేశారు, గ్రూప్ 2 చేసారు, అంటే టీచర్ పోస్టులు కూడా అలాట్ చేసారు. కాబట్టి మెరుగైన వాళ్ళు ఒక బోర్డు ఏర్పాటు చేసి విద్యకు సంబంధించింది ఒక నీట్గా వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడైతే ఉద్యోగాలకు మాత్రం అన్ఎంప్లాయ్మెంట్కి మాత్రం ఉద్యోగాలు దొరుకుతున్నాయి. దానికి అందరూ అన్ఎంప్లాయ్మెంట్ సాటిస్ఫై ఉన్నారు అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ నడుస్తూ ఉన్నాయి. సో హడావిడి అంతా అదే నడుస్తూ ఉంది. సో ప్రధానంగా ఇప్పుడు మనం తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్నాం కాబట్టి సో ఇక్కడ ఎట్లా ఉండొచ్చు మరి ఈసారి రాజకీయాలు కావచ్చు, ప్రజలు ఎటువైపు తీర్పు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తూ ఉంది? తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉంటున్నాయి. 16 వార్డులో ఎక్కువగా ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి 16 వార్డులలో కాంగ్రెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఎమ్మెల్యే గారు యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే గారు ప్రతి వార్డు తిరుగుతున్నారు, తిరిగి పనులు కూడా చేస్తున్నారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చి మొన్న మా యొక్క తొర్రూరు మున్సిపాలిటీని దత్తత తీసుకుంటుండు. దత్తత తీసుకోవడం వల్ల మాకు కూడా మా యొక్క ఓటర్లకు మాకు అనుకున్న మాకు ఫండ్స్ వస్తాయని చెప్పి, మాకు రోడ్లు వస్తాయని చెప్పి, డ్రైనేజ్ వస్తుందని ఇవన్నిటికీ మేము కూడా ఆశపడుతున్నాం. కాబట్టి అధికార పార్టీ కాబట్టి మేము కాంగ్రెస్కు ఓటేయాలని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్కు ఓటేస్తే మాకు పనులు అవుతాయని, మాకు ఈ సమస్యలను తీరుతాయని మేము ఒక ఓటర్గా నేను భావిస్తున్నాను. అంటే ఇంతకుముందు ఇక్కడ బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే ఉండే, మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. సో మరి ఆయన హయాంలో ఏమైనా జరిగింది ఇక్కడ పనులు? కొన్ని వార్డులు మాత్రము ఆయన గెలిచిన వార్డులలో కొన్నిట్లో రోడ్లు పోతుంది, కానీ అన్నిట్లో పూర్తిగా మాత్రం కాలేదు. కాబట్టి ఇప్పుడు ఆ పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయని ఇప్పుడు పూర్తి చేస్తారని చెప్పి ఈ ఎమ్మెల్యే గారిని, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాం. కాబట్టి అవన్నీ పూర్తి చేయాలని చెప్పి మేము ఒక ఓటర్గా కోరుకుంటున్నాం. మీరు ఎన్నో వార్డులో ఉంటారు? మేము 2వ వార్డులో ఉంటున్నాం అండి. 2వ వార్డులో ఎట్లా ఉండబోతుంది మరి పోటీ? వార్డులో మాత్రం ఒక యువకుడు తూనం శ్రావణ్ అని కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డాడు. అట్నుంచి నాన్ లోకల్ క్యాండిడేట్ ఆయన బీఆర్ఎస్ నుంచి నిలబడ్డాడు. ఈ యువకుడు ఇక్కడ తిరిగి ప్రతి ఓటర్ని కలుస్తున్నాడు. మా సమస్యలు కూడా అతనికి చెప్పినాం మేము తూనం శ్రావణ్కు. కాబట్టి మా సమస్యలు పరిష్కరించాలి, మా యొక్క డ్రైనేజ్ కానీ, మా రోడ్లు కానీ, మాకు సీసీ కానీ ఇవన్నీ పోయాలని చెప్పి, కొన్ని వాటర్ సమస్య ఉన్నది, కొన్ని రోడ్లు కూడా కొత్త ఊరు ఇది, ఆ రోడ్లు రావాలి. ఆ రోడ్ల కొరకు శ్రావణ్ అడిగినాం. మేము అధికారంలో మా పార్టీ నుంచి కాబట్టి మేము చేస్తామని చెప్పారు. కాబట్టి మేము ఆ శ్రావణ్కు ఓటేద్దామని మేము అనుకుంటున్నాం. ఇంకోటి ఇప్పుడు మీ కాన్ఫరెన్స్లో కావచ్చు, ఈ తొర్రూరు పట్టణంలో ఈ వాటర్ సమస్య బాగా కనిపిస్తూ ఉంది. ఏ వార్డుకు పోయినా అంటా ఉంది. ఒకటి వాటర్ ట్యాంక్ అనేది కడుతున్నారంట, నిజమనేది? కొత్తగా వాటర్ ట్యాంక్ వచ్చింది. ఆ వాటర్ ట్యాంక్ ఓపెన్ అయితే మాకు ఇప్పుడు ఆ తొర్రూరు చెరువు కూడా మినీ ట్యాంక్ బండ్ చేసారు. అందులో స్టోరేజ్ చేసారు వాటరు. ఆ వాటర్ తోటి మాకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ప్లస్ ఇంటింటికి వాటర్ కూడా సప్లై అవుతుంది. కాబట్టి ఇప్పటివరకు అయితే మాకు ఓకే, గ్రౌండ్ వాటర్ పెరిగింది కాబట్టి వాటర్ మాత్రం వస్తుంది. అంటే ఇంతకుముందు ఎమ్మెల్యేతో పోల్చుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే కావచ్చు, ఇద్దరిలో కంపారిజన్ చేస్తే ప్రజలు అందుబాటులో ఉండడం కావచ్చు, ప్రజలతో మంచి పనులు చేసే విషయంలో కావచ్చు, వాళ్ళ సమస్యలు విని పరిష్కారం చేసే విధంలో ఎవరు బెస్ట్ అనిపిస్తుంది? ఇప్పుడున్న కాంగ్రెస్ మాత్రం యంగ్ అండ్ డైనమిక్ లీడరు ఇప్పుడు యశస్వి రెడ్డి గారు, వారు మాత్రం అందుబాటులో ఉంటున్నారు. మా యొక్క సమస్యలు చెప్తే పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారితో డైరెక్ట్ మాట్లాడుతూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడుతారు. మా సమస్యలు పరిష్కరిస్తారు కాబట్టి మాకు కొంత సాటిస్ఫై అనిపిస్తుంది. 16లో ఎన్ని రావచ్చు మరి? కాంగ్రెస్ కి రావచ్చు, బీఆర్ఎస్ కి తెలిసి అయితే 14 వరకు రావచ్చు. 12 నుంచి 14 మధ్య రావచ్చు. కొన్ని టైట్ ఉన్నది పొజిషను, సరిగా అది మనం చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.